ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఈ ఏదైతే స్మార్ట్ మీటర్స్ ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా కూడా ఆ మాటలను ఉల్లంఘించి ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి కూడా బిగించేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని విశాఖపట్నం వెల్ఫేర్ ఏదైతే రెసిడెంట్స్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అయితే ఉందో వాళ్ళంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ శర్మ గారు మొత్తం ఇంటింటికి కూడా కరపత్రాలు కూడా పంపిణీ చేస్తూ ఎవరో కూడా ఈ అపార్ట్మెంట్లకి స్మార్ట్ మీటర్లు పెట్టుకోవద్దని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ అజయ్ శర్మ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ మీటర్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి? ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటివి విద్యుత్ సేవలు మెరుగుపరచడానికి ఏ రకంగానూ తోడ్పడవు. పైగా విద్యుత్ భారాలు ప్రజల మీద పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ స్మార్ట్ మీటర్లు తయారు చేసింది ప్రభుత్వం కాదు, ఎలక్ట్రిసిటీ సంస్థకి దీనికి ఏ రకమైన సంబంధం లేదు. ఇది అదానీ కంపెనీ తాలూకా తయారీ. వాళ్లతో గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీరు వాటిని పగలగొట్టండి అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ గారు ప్రజలకు పిలిపించారు. ఈరోజు వారు అధికారంలోకి వచ్చారు కాబట్టి వారికి పని తగ్గించడానికి ఆ పిలుపుని అమలు చేయడానికే మేము పూనుకున్నాం. ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరందరూ మా పిలుపుని బలపరచాలని మేము కోరుతున్నాం. లేకపోతే వాళ్ళు ప్రజల్ని మోసం చేసినట్టు వాళ్ళు బహిరంగంగా అంగీకరించాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకి కలిగే నష్టాల్లో ఒకటి ఏంటంటే విద్యుత్ బిల్లింగు ప్రీపెయిడ్, అంటే ముందుగా మనం విద్యుత్ డబ్బులు టెలిఫోన్కి ఎలాగైతే ముందు డబ్బులు ఛార్జింగ్ పెట్టుకోవాలో విద్యుత్ మీటర్లకు ముందుగా డబ్బులు కట్టుకోవాలి. ముందుగా డబ్బులు కట్టుకొని అది ఆ బిల్లు ఎప్పుడైపోతే ఆగిపోతుందో అప్పుడు కరెంట్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది ఒక నిరంతర వేధింపుకి దారితీసేటటువంటి విషయం. రెండోది, ఎప్పుడు మీటర్ ఆగిపోతుందో మనకు తెలియదు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీ ప్రతి రోజంతా ఒకేలాగా ఉండదు. పీక్ అవర్స్లో ఒక రేటు, తక్కువ డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఇంకొక రేటు అది అమలు జరుగుతుందని చెబుతున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్కి దీనివల్ల ఏమి లాభం అంటే గవర్నమెంట్కి పైసా లాభం లేదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలను అంటే డిస్కాముల్ని ప్రైవేటీకరించే దానిలో ఇది ఒక మెట్టు. ఈ విద్యుత్ మీటర్లు పెట్టిన తర్వాత వాటి నిర్వహణ బాధ్యత కూడా అదానీ కంపెనీదే. అలాగే వీటిని మీటర్లు కొన్నాళ్ళ తర్వాత పనిచేయడం మానేస్తాయి, మళ్ళీ వాటిని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు మీటర్ పెట్టినప్పుడు ఖర్చు మనమే పెట్టుకోవాలి, మళ్ళా తర్వాత మీటర్ రీప్లేస్మెంట్ ఖర్చు మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు అటువంటి ఏర్పాట్లు ఏమి లేవు. ఇప్పుడున్న విధానంలో అటువంటి సమస్యలు ఏమి లేవు. కానీ అటువంటి సమస్యలు దీనివల్ల వస్తాయి. అంటే విద్యుత్తుని ప్రైవేటీకరించడం, ప్రజల మీద భారాలు మోపేటటువంటి దానికి ముందడుగ్గా ఇది చేస్తున్నారు. గవర్నమెంట్లు మారినా విధానాలు కొనసాగడం అనేటువంటిది మీరు ప్రజలు గమనించాలని. జగన్ పోయాడు, చంద్రబాబు వచ్చాడు అంటే మనకు మాత్రమే తేడా లేదు, ఇద్దరు తోడు దొంగలు అనేటువంటిది మనకు కనబడుతున్న విషయం. సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని అమెరికన్ కోర్టులో కేసు కూడా వేశారు. 1750 కోట్లు లంచం తీసుకున్నాడు జగన్ అనేది ఆరోపణ. మరి అటువంటి ఆరోపణ వచ్చినప్పుడు జగన్ మీద ఒంటికాలతో లేచే ఈ ప్రభుత్వం ఈ పాటికి జగన్ని జైల్లో పెట్టి ఉండాలి. కానీ మేము ఆ కేసును తిరగదోడలేము అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఓపెన్గా ప్రకటించాడు. ఎందుకంటే వీళ్ళెవరూ అదానీకి వ్యతిరేకంగా నోరెత్తలేరు. ఈ చేతకాని ప్రభుత్వాల బారిన పడి మనం అదానీ దోపిడీకి బలైపోతున్నాం. కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేయాలి. స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి ఎటువంటి అధికారిక హోదా లేదు, ప్రైవేట్ కంపెనీగానే వాళ్ళు వస్తున్నారు. మన ఇళ్లలో వాళ్ళని అడుగు పెట్టనివ్వాల్సిన అవసరం లేదు. మనకు ఆ హక్కు ఉంది. మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు అని నిర్మోహమాటంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. ఇంటికి స్మార్ట్ మీటర్ ఇంటిలోనే అడుగు పెట్టొద్దు అని చెప్పడానికి వీలుగానే మనం స్టిక్కర్ కూడా ఇస్తున్నాం. ఈ స్టిక్కర్ని ప్రతి ఇంటికి అంటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి కదా, మరి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎందుకు ప్రోత్సహించాలని అనుకుంటుంది? అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంకు ప్రయోగాలకి ప్రయోగశాల. ఇప్పుడే కాదు, 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు కూడా మొట్టమొదట తెచ్చింది ఆంధ్రప్రదేశ్. విద్యుత్తుని మొత్తం ప్రైవేటీకరించి నూతన విద్యా విధానాన్ని కూడా మొట్టమొదట అమలు జరిపింది ఆంధ్రప్రదేశ్. ఇంగ్లీష్ మీడియం మొత్తం ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్. సిబిఎస్ఈ సిలబస్ మొట్టమొదట తెచ్చిపెట్టింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి అందరికంటే ముందు పాలకులకు బూట్లు నాకడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. దీనికి సూత్రధారి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇది మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం.
మొత్తం మీద స్మార్ట్ మీటర్ల వాళ్ళ ద్వారాగా ప్రజలకి చాలా భారీ ఎత్తున బిల్లులు రావడమే కాకుండా కూడా చాలా ఆర్థిక భారం కూడా ఉంటుందని చెప్పి ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదాయాన్ని ప్రోత్సహిస్తుందో ఇది నిజంగా కూడా పూర్తిగా కూడా తప్పుగా ఆయన అభివర్ణిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రజలంతా కూడా అర్థం చేసుకొని ఏదైతే మీటర్లు బిగించడానికి వస్తే మాత్రం స్మార్ట్ మీటర్లు క్లియర్గా వ్యతిరేకించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన పిలుపులోవడం కూడా జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.